మన దేశంలో ఏ చిన్న పిల్లోడిని అడిగినా చెబుతాడు హనుమంతుడు అంటే ఎవరు, అతని దేవుడు ఎవరని. అంతటి మహోన్నతమైన కీర్తి ఒక్క ఆ రామభక్తుడైన హనుమాన్కే దక్కుతుంది. రామరావణ యుద్ధంలో చనిపోయిన లక్ష్మణుడిని కాపాడిన వీరుడు, రావణుణ్ణి ఒక్క గుద్దుతో మోకాలపైన కూర్చునేలా చేసిన శూరుడు, తన బలంతో పెద్ద పెద్ద కొండలను సైతం కూకటి వేలతో పెక్కలించే బలశాలి, తానొక్కడే యుద్ధాన్ని ముగించగలిగే వీరాది వీరుడు. కానీ ఎన్ని ఉన్నా తన తండ్రి రాముడి దగ్గర ఒదిగి ఉండే మహోన్నతశాలి ఆ ఆంజనేయుడు. ఈ వీడియోలో మనం మనతో పాటు మన మధ్యలో ఉన్న డాక్టర్ హనుమాన్ గురించి తెలుసుకుందాం. అలాగే హనుమంతుడికి రాముడికి గల సంబంధం ఏంటి, హనుమంతుడికి సీతాదేవి ఇచ్చిన తెల్లటి హారాన్ని ఏం చేశాడు, హనుమంతుడికి సింధూరం ఎందుకు ఉంటుంది, అలాగే ఇన్ని చేసిన హనుమంతుడిని రాముడు ఎందుకు బాణాలతో మరణశిక్ష వేయాలి అనుకున్నాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోను చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన దేశంలో ఎన్నో ఆచారాలున్నాయి. కొంతమంది తాంత్రిక విద్యలతో బాధపడుతుంటే మరికొంతమంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇంకా మరికొంతమంది క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి వచ్చి పూర్తి జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. అయితే ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా క్యాన్సర్ నుండి ఉపశమనం కానీ పూర్తిగా తగ్గడం కానీ జరగదు. కానీ మధ్యప్రదేశ్లో ఒక గుడికి వెళ్తే చాలు, ఎలాంటి రోగాలైనా మటుమాయమైపోతాయి. ఆ గుడిని హనుమాన్ క్లినిక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి వైద్యం చేస్తాడని చెబుతుంటారు. ఆంజనేయ స్వామి వైద్యం చేయడం ఏంటి అని అనుకుంటూ ఉన్నారా? అయితే స్వామి వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణం చదువుతున్న వారు ఎవరైనా రామాంజనేయుల సంబంధం గురించి మాట్లాడకుండా ఉండలేరు. రాముడు సాధించిన అనేక విజయాలకు హనుమంతుడే ప్రధాన కారణం అనేది లోక విదితమే. అంతగా హనుమంతుడు తన యజమాని రాముని పట్ల అంకిత భావాన్ని కనబర్చాడు. రాముని భార్య సీతాదేవి గౌరవాన్ని కాపాడుటకై అనేక ఇబ్బందులను సైతం ఎదుర్కొని భక్తికి ఆదర్శప్రాయంగా నిలిచాడు హనుమంతుడు. లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడం కోసం మేలు పర్వతాన్ని తన కూకటి వేలతో పెకలించుకొని వచ్చిన గొప్ప బలశాలి. ఇప్పటికీ లంకాదహనం వంటి ప్రసిద్ధ కథలు చెలామణిలో ఉన్నాయంటే ఎంతలా హిందువులలో మమేకమై ఉందో అర్థమవుతూనే ఉంది. హిందువుల్లో చాలా మంది ఆంజనేయ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి కోరిన కోరికలు అన్నీ తీరుస్తాడు. ప్రతి ఊరిలో దాదాపు హనుమంతుని ఆలయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక వేరే ఆలయం ఉన్నప్పటికీ కూడా అందులో హనుమంతుడి విగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది. రామభక్తులు హనుమంతుని పూజించడం వలన కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతాయని నమ్ముతారు. అయితే మధ్యప్రదేశ్ బిండులో దాండ్రువా ధామ్ పేరుతో ఒక హనుమాన్ ఆలయం ఉంది. నిత్యం ఎంతో మంది ప్రజలు ఈ ఆలయానికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామిని డాక్టర్ బజరంగ్ బలి అని పిలుస్తారు. హనుమాన్ ఆలయాన్ని ఆసుపత్రిగా భావిస్తారు. హనుమంతుడిని డాక్టర్గా కొలుస్తారు. అయితే స్వామివారిని దర్శించుకుని ఆయన పాదాల దగ్గర ఉన్న నీరు తాగితే క్యాన్సర్ లాంటి రోగాలు కూడా తగ్గుతాయని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటారు. అయితే క్యాన్సర్ లాంటి మహమ్మారి తగ్గుతుందని ఇక్కడికి చాలామంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. హనుమంతుడి పాదాల దగ్గర ఉన్న నీళ్లు కూడా తీసుకుని వెళ్తారు. ఈ నీటిని తాగడం వలన క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా నయమవుతాయని అందరూ నమ్ముతారు. అలాగే రోగులకు స్వయంగా హనుమంతుడే వైద్యం చేస్తాడని భక్తులు నమ్ముతారు. అలాగే అన్ని రకాల రోగాలకు హనుమంతుడు చికిత్స చేస్తాడని అందుకే ఈ ఆలయాన్ని డాక్టర్ హనుమాన్ క్లినిక్గా పిలుస్తారు. అయితే వరుసగా 5 మంగళవారాలు డాక్టర్ హనుమాన్ దగ్గర ధ్యానం చేసి అక్కడ ఇచ్చే నీళ్లు తాగితే క్యాన్సర్ తగ్గుతుందని అక్కడి భక్తులు చెబుతుంటారు. ఏ విధంగా అయితే రాముడికి అన్ని వేళలో సహాయం చేశాడో అదే విధంగా ప్రజలకి కూడా చేస్తున్నాడన్నమాట. ఇప్పుడు మనం రాముడికి హనుమంతుడికి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. అనేక మందికి వీరిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిపే అతి తక్కువ ప్రాచుర్యంలో ఉన్న కథలు తెలియవు. కావున ఈ కథనంలో కొన్ని కథలను పొందుపరచడం జరిగింది. ఈ కథలు రామాంజనేయుల పరిపూర్ణ సంబంధాన్ని మరియు దైవానికి భక్తుడికి ఉండే అత్యంత విశిష్టమైన సంబంధాన్ని తెలిపేవిగా ఉంటాయి. ఈ అనుబంధం కారణంగానే ప్రపంచమంతా వీరిని ఇంకనూ ఆరాధిస్తూనే ఉంది అనడంలో అతిశయోక్తి కాదు. రామాంజనేయుల మొదటి పరిచయం మనందరికీ తెలిసిన విషయం ప్రకారం మానవజాతి ఆపదలు కూరుకున్న ప్రతి సమయాన విష్ణు తన వేరువేరు అవతారాల్లో భూమిపై అవతరించి దుష్టులను వధించి మానవ జాతిని మరియు భూగోళాన్ని కాపాడుతాడు. ఈ అవతారాల్లో ఒక ప్రసిద్ధమైన అవతారం రామావతారం. ఈ అవతారానికి ప్రధాన కారణం శివుడు విష్ణువుని ఈ రూపంలో చూడాలని కోరుకోవడమే. రాముడు దశరథుని కుమారుడు. దశరథుని తర్వాత రాజభారం తీసుకోవాల్సిన వారు. ఒకనాడు శివుడు మాదరి వేషధారణలో ఒక కోతిని తీసుకొని వెళ్లి రాముల వారి ముందు ప్రదర్శనను ఇవ్వాలని సంకల్పించాడు. శివుడితో ఉన్న ఈ మారుతే అంజనాదేవి సుతుడు, అంజని పుత్రుడు హనుమంతుడు. తనను అడిగిన వారు అపార శక్తి సంపన్నుడైన శివుడుగా గుర్తించిన అంజనీదేవి
తన కొడుకుని ఇచ్చుటకు మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది. రాముడి ముందు చేసిన ప్రదర్శనకు ముగ్ధుడైన రాముడు ఆ మారుతిని దరికి తీసి చేరదీసినాడు. అప్పటి నుండి రామునికి చిన్నతనంలో హనుమంతుడు ఒక తోడుగా నీడగా ఉండినాడు. అటు పిమ్మట రాముడు విద్యాభ్యాసం కోసం విశ్వామిత్రుని గురుకులంలో చేరిన పిదప హనుమంతుడు అయోధ్యని వీడి కిష్కిందలోని వాలి సుగ్రీవుల చెంతకు చేరినాడు. మరలా హనుమంతుడు రాముడి దగ్గరికి రావడం, సీతను దూరం చేసుకున్న రాముడు లక్ష్మణుడితో కలిసి సుగ్రీవ సహాయార్థం వచ్చినప్పుడు సుగ్రీవుడు తన అన్న వాలి తనను వధించుటకు పంపిన వారిలా భావించి వారి గురించి తెలుసుకొని రమ్మని హనుమంతుడిని పంపిస్తాడు. దుందుబి వాలి సంగ్రామంలో వాలి వధించబడ్డాడని అపోహపడిన సుగ్రీవుడు తిరిగి రాజ్యానికి చేరుకుని రాజపాలన నిమిత్తం సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. దుందుబిని సంవరించి అక్కడికి వచ్చిన వాలి సుగ్రీవుని చూసి కోపదృక్తుడై సింహాసనం నుండి దింపి సుగ్రీవుని భార్యని చెరపట్టి సుగ్రీవుని వధింపచూడగా అచ్చటి నుండి పారిపోయిన సుగ్రీవుడు వాలికి శాపమిచ్చిన వృషముఖ పర్వతంపై చేరాడు. శాపవశాత్తు ఆ వాలి ఆ పర్వతంపై అడుగుపెట్టిన వెంటనే తల 1000 వక్కలవుతుంది. ఈ శాపానికి భయపడిన వాలి ఆ పర్వతం ఛాయలకు కూడా రాజాలడు. ఇందు నిమిత్తం సుగ్రీవుని వధించుటకు పురమాయించాడు అన్న అనుమానంతో ఆ పర్వతం కడకు వచ్చిన రామలక్ష్మణుల వద్దకు హనుమంతుణ్ణి వివరాలను తెలుసుకొని రమ్మని పంపించాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళిన హనుమంతుడు వారి వివరాలు అడిగి తెలుసుకొని తన దేవుడు రాముని గుర్తించి పాదాలపై పడి తన భక్తి ప్రవర్తతను చాటుకున్నాడు. ఆ తర్వాత రాముల వారిని సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళ్లాడు. 14 సంవత్సరాల అరణ్యవాసమును పూర్తి చేసుకుని వచ్చిన రాముడు అయోధ్య రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ప్రజలు ఆనందోత్సవాలతో పండుగలను చేసుకుంటున్న సందర్భంలో సీతాదేవి హనుమంతుడికి అందమైన తెల్లటి ముత్యాలహారాన్ని బహుమతిగా ఇచ్చింది. హనుమంతుడు ఆ హారంలోని ప్రతి ముత్యాన్ని కొరికి ముక్కలు చేయడం ప్రారంభించాడు. ఆగ్రహించిన సీతాదేవి కారణం అడగగా ఆ ముత్యంలో ఎక్కడా తనకు రాముడు కనబడలేదని బదులిచ్చాడు. అంత భక్తి కలిగి ఉన్నోడో లేదో నిరూపించుటకై తన ఛాతి తెరిచి రాముని రూపాన్ని చూపించినాడు. దీంతో సంతోషించిన రాముడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ చిరంజీవి కమ్మని దీవించాడు. సింధూరం కథ. హనుమంతుని సింధూర వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాం. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సహజం. అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం హనుమంతుడు సింధూర వర్ణంలో తనను తాను మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన కథ ఇలా ఉంది. ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన నుదిటిపై సింధూరం ధరించడం చూసి ఆమెను ఎందుకు సింధూరం వినియోగించారు అని ప్రశ్నించినప్పుడు ఆమె రామునిపై తన ప్రేమకు గౌరవ సూచికంగా రాసుకుంటున్నట్లు వివరించింది. రామునిపై తన భక్తిని నిరూపించడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పాడు. ఇది తెలుసుకున్న తర్వాత రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో తనను ఆరాధించేవారు వారి వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడానికి చూస్తారని వరమిచ్చాడు. మరణశిక్ష కూడా హనుమంతుని ముందు తలవంచాల్సిందే. నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరకు వెళ్ళి విశ్వామిత్రుని తప్ప అందరు ఋషులకు అభివాదాలు తెలుపమని చెప్పాడు. దీనికి కారణం విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న కారణాన ఋషులకు ఇవ్వవలసిన గౌరవం అతనికి లేదు అని నారదుడి అభిప్రాయం. నారదుడి ఆజ్ఞల మేరకు హనుమంతుడు విశ్వాసంతో అతను చెప్పినట్లే చేశాడు. ఇది విశ్వామిత్రులని ప్రభావితం చేయలేదు. కానీ నారదుడు అదే పనిగా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి హనుమంతుడికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు. అగ్రహోజ్వాలలకు గురైన విశ్వామిత్రుడు చివరికి హనుమంతుని బాణాలచే మరణ శిక్షను అమలు చేయమని రాముడిని ఆజ్ఞాపించాడు. రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపాత్రుడైన శిష్యుడు. గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేక హనుమంతుడికి మరణశిక్ష విధిస్తానని విశ్వామిత్రుడికి చెప్పి ఆపై మరణశిక్షను ఆదేశించాడు. పరిస్థితి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్న నారదుడు విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి తాను చేసిన చర్యలను అంగీకరించాడు. ఫలితంగా హనుమంతుడు రక్షింపబడ్డాడు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన డాక్టర్ హనుమాన్తో పాటు ఇంకా కొన్ని రాముడికి హనుమంతుడికి ఉన్న సంబంధాల గురించి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలపండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.